తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఈసారి 45 మందితో లిస్టు రూపొందించారు. ఈ నియోజకవర్గాల్లో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది నాయకులు రేసులో నిలవడంతో సెలక్షన్ కు కాస్త టైం తీసుకున్నారు. సీనియర్ నాయకులతో పాటు వలస వచ్చిన నాయకులకు ప్రాధాన్యం లభించింది. తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం సీటు కేటాయించారు. పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగుతున్నారు. మధుయాష్కి గౌడ్కు ఎల్బీ నగర్ సీటు కేటాయించారు. హుస్నాబాద్ సీట్ని పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం కేటాయించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కొండా సురేఖకు కేటాయించారు. వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి బరిలోకి దిగుతారు. పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారు. జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రతాపం చూపించబోతున్నారు. భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి టికెట్ లభించింది. వనపర్తి నుంచి జి చిన్నారెడ్డి పోటీ చేస్తారు. ఇక పినపాక నియోజకవర్గం నుంచి పాయం వెంకటేశ్వర్లు బరిలో నిలుస్తారు. మహబూబ్ నగర్ నుంచి ఎన్నం శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఖైరతాబాద్ నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి బరిలో దిగుతారు. గద్దర్ కుటుంబం నుంచి ఆయన కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్ ని కేటాయించారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. తొలి జాబితాలో 55 మంది, మలి జాబితాలో 45 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 100కు చేరింది. వామపక్షాలకు 4 సీట్లను కేటాయించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ మరో 5 స్థానాలకు మూడో జాబితాను ప్రకటించాల్సి ఉంది. వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావుకు ఎన్నో అవకాశాలిచ్చామని సీఎం కేసీఆర్ అన్నారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న వ్యక్తిని పిలిచి మంత్రిని చేశానని తెలిపారు. ఆయన్ను నమ్మి జిల్లాను అప్పగిస్తే తుమ్మల ప్రజలకు చేసింది గుండు సున్నా అని మండిపడ్డారు. పాలేరు సభలో కేసీఆర్ అన్ని అబద్దాలే మాట్లాడారని, ఆ మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఒక్క కొత్తగూడెం మాత్రమే గెలిచిందని, దీంతో పార్టీ బలోపేతానికి తనను బతిమాలి పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. దొరల ప్రభుత్వం పేదోడి పొట్ట కొడుతోంది. 9 ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదని, దిక్కుమాలిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలంగాణ కాంగ్రెస్ చేసిన ట్వీట్ను రేవంత్ రీట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర నేడు చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని తాండూరు, పరిగి, చేవెళ్లలో జరగనుంది. రేపు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్లో యాత్ర జరగనుంది. యాత్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పాదయాత్ర చేస్తారు. సంగారెడ్డి, నర్సాపూర్లో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడతారు. కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొంటారు. ధరణి తీసేస్తే రైతు బంధు రాదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 24 గంటల కరెంటు, రైతు బంధు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలని పేర్కొన్నారు. రైతు బంధు సహాయం ప్రపంచంలో ఎక్కడా లేదని వివరించారు. రైతు బంధు డబ్బులను నవంబర్ 3 లోపు వేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు బంధును ఆపేయాలని తాను మాట్లాడినట్లు సీఎం ప్రచారం చేయడం దారుణమన్నారు. కేసీఆర్ కు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేసి ₹1,00,000 రుణమాఫీని వెంటనే చేయాలన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్అట్ అవుతాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని వెల్లడించారు. బీఆర్ఎస్, ఎంఐఎంకు మాత్రమే ఓటర్లు పట్టం కడతారని చెప్పారు. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నాయని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే నయవంచన అని, బీఆర్ఎస్ అంటే నమ్మకమన్నారు. కాంగ్రెస్ దుష్ట పాలనకు ప్రత్యక్ష సాక్ష్యం పక్కనే ఉన్న కర్ణాటక అన్నారు. మోదీ కారణంగా దేశంలోని రాజకీయ సంస్కృతి పూర్తిగా మారిపోయిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు రిపోర్ట్ కార్డు రాజకీయాలనే నమ్ముతుందని చెప్పారు. గతంలో కులం, మతం, ప్రాంతం, వృత్తి పేరిట ఓట్లు అడిగేవారని, మోదీ రాకతో రాజకీయాల అర్థమే మారిపోయిందన్నారు నడ్డా.
కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ రాష్ట్రం విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతుందని విమర్శించారు. కర్ణాటక అవసరాలు, లక్ష్యాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం కనబరుస్తోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కావాలనే ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. చంద్రబాబుకు కంటి పరీక్షలు నిర్వహించామన్న జైలు శాఖ డీఐజీ రవికిరణ్ వెల్లడించారు. కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని, కానీ అది అత్యవసరం కాదని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన బరువు 65 కేజీలుగా ఉందని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు డీఐజీ రవికిరణ్. రాజమండ్రి సెంట్రల్ జైలు లోపల చంద్రబాబు విజువల్స్ ను రికార్డ్ చేయడంపై సీల్డ్ కవర్లో నివేదిక అందజేశామని రవికిరణ్ వివరణ ఇచ్చారు. ఆయన భద్రతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జైలు శాఖ డీఐజీ. చంద్రబాబు చేసిన తప్పేంటని ప్రశ్నించారు నారా భువనేశ్వరి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం, అమరావతి రాజధాని నిర్మించడం, పోలవరం కట్టడం తప్ప అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశాన్ని నడిపిస్తోందన్నారు భువనేశ్వరి. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ అరాచకాలకు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ అందరం కలిసి ధైర్యంగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి నిరసన సెగలు అధికమవుతున్నాయి. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ తార్నాక డివిజన్ మాణికేశ్వరి నగర్ కు వచ్చిన పద్మారావును బస్తీవాసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించలేదని ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న రామగుండం ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ బీఆర్ఎస్ నాయకుడు గణేష్ తమ వద్ద నుంచి ₹1,00,000 తీసుకున్నాడని, న్యాయం చేయాలని ఎమ్మెల్యే చందర్ను నిలదీసింది ఓ కుటుంబం. మార్కండేయ కాలనీకి ఎన్నికల ప్రచారానికి రాగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత కనిపించింది. ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత ఎలుగుబంటి తిరుగుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరా కంటికి ఈ దృశ్యాలు దొరికాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పల్లెత్తు మాట మాట్లాడలేదు అమిత్ షా. దానిపై గతంలో ఉతికారేసిన ఆయన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్పై వాగ్బాణాలు సంధిస్తారని, చుక్కలు చూపిస్తారని బీజేపీ నాయకులు భావించారు. ఆయన ప్రసంగం ఆద్యంతం కాళేశ్వరం, మేడిగడ్డ ప్రస్తావనే లేకుండా పోవడంతో అంతే డీలా పడిపోయారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని నిరూపించుకునేందుకైనా పార్టీ అగ్రనేతలు కేసీఆర్ పై ఘాటు పదజాలంతో విరుచుకుపడాలని కమలం క్యాడర్ కోరుకుంది. అమిత్ షా సభ అందుకు ఉపయోగపడుతుందని భావించారు. ఈ విషయంలో వాళ్ళ ఆశలు ఫలించలేదు. అగ్రనేత అమిత్ షా వైఖరితో పార్టీకి మరింత నష్టం కలుగుతుందని కమలనాథులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో 4,2,41,450 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 1,98,31,791 మంది, మహిళలు 2,03,85,851 మంది, ట్రాన్స్జెండర్లు 3,808 మంది ఉన్నారు. ఖమ్మంలో తనపై జరిగిన దాడిని ఖండించారు మంత్రి అంబటి రాంబాబు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారని మండిపడ్డారు. తన కారుకు జరిగిన ప్రమాదానికి ఈ దాడికి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. దాడి కేసులో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. వైసీపీ బస్సు యాత్రలో ఎంపీ గోరంట్ల మాధవ్ రెచ్చిపోయారు. చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. 2024లో జగన్ సీఎం అవడం ఖాయమని, ఆలోపు చంద్రబాబు చావడం కూడా ఖాయమని, ఇది తన గ్యారంటీ అంటూ సభలో మాట్లాడారు. మాజీ సీఎంపై ఇలా మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వృద్ధురాలను తన ఒడిలో కూర్చోబెట్టుకోవడంలో వివాదం చెలరేగింది. అక్కడున్న వారంతా వాక్కయ్యారు. మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై మహిళా సంఘాలు తీవ్రంగా సీరియస్ అవుతున్నాయి. కర్నూలు జిల్లా దేవరగట్టిలో గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డమరుక నాదంతో గొరవయ్యలు శివుని భక్తితో, నృత్యం, ఆటలతో, పాలు తాగుట, బండారమయంతో అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. గొరవయ్యలు గొలుసును మాల మల్లేశ్వర స్వామిని తలుచుకుంటూ మూడోసారికి తెంచేశారు.
టీడీపీకి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆ పార్టీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని సిఐడి జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. దీంతో సోమవారం టీడీపీ తరపు న్యాయవాదులు మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న అక్రమాలను సీఎం అడ్డుకోవాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ఆలయానికి సంబంధించిన ప్రతి కాంట్రాక్ట్లో వెల్లంపల్లి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వెల్లంపల్లి గురించి తెలిసి దసరా రోజున దేవాలయ శాఖ మంత్రి దుర్గమ్మ చెంత కాపలా ఉన్నానని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పేర్ని నాని సెటైర్లు వేశారు. రాజకీయాల్లో పవన్ ఓ డాన్స్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో స్టెప్పులు వేయకపోయినా రాజకీయాల్లో బాగా డాన్సులు చేస్తున్నారని అన్నారు. మొగల్తూరు వాడిని అని చెప్పుకునే పవన్ తన పిల్లలని మొగల్తూరు ప్రభుత్వ స్కూల్లో ఎందుకు చదివించారని ప్రశ్నించారు. 100 ఏళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణతి లేదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతు బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి లేఖ రాయడంపై మంత్రి స్పందించారు. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడతారా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను పక్కన పెట్టినట్లు పార్టీల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పటాన్చెరులో అంజిరెడ్డి, వరంగల్ ఈస్టులో రాకేష్ రెడ్డి, ఆదిలాబాద్లో సుహాసిని రెడ్డి, నారాయణఖేడ్లో విజయపాల్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. సూర్యాపేటలో జరిగిన బీజేపీ జనగర్జన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ దళితులకు వ్యతిరేకిగా మారారని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. తాము గెలిస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈసారైనా దళితుడిని సీఎంగా ప్రకటిస్తారా అంటూ ప్రశ్నించారు. దళితుల 3 ఎకరాల భూమి హామీ ఏమైందని నిలదీశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. సూర్యాపేట జనగర్జన సభలో కేంద్ర మంత్రి అమిత్ షా బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ను సీఎం చేయాలని చూస్తే సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ను ప్రధానిని చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 2 పార్టీలు కుటుంబ పార్టీలేనని అన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో లోకల్ అయినప్పుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకునైన తాను కోరుట్లలో లోకల్ అవుతానని అరవింద్ తెలిపారు. తనను నాన్ లోకల్ అనేవారికి ఇదే తన సమాధానమని చెప్పారు. కోరుట్ల నుంచి పోటీ తన పూర్వజన్మ సుకృతమన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేద్దామని, దేశంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమాలను బేరీజు వేస్తూ ఏది కావాలో ఎంచుకోవాలంటూ సూచించారు. 6 దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా? రైతు బంధు, రైతు బీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్న అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత మోత్కుపల్లి నరసింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వచ్చాను, చేరాను అంటూ కట్టె విరిచినట్లుగా సమాధానం చెప్పి వెళ్లిపోయారు. తాను ఇప్పుడేమీ మాట్లాడబోనని, త్వరలో అన్ని విషయాలు తప్పకుండా వెల్లడిస్తానని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 4,55,00,000 విలువైన బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ నిర్వహించారు. స్కార్పియో వాహనంలో ఎలాంటి పత్రాలు లేకుండా ఆభరణాలను తరలిస్తున్న నేపథ్యంలో సీజ్ చేశారు. కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీకి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీలో ఉపాధి లేనందువల్లే పొరుగు రాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉందన్నారు. 3 చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి పార్లమెంటు ముందుంచిందని, త్వరలోనే నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు అమిత్ షా.
కర్ణాటకలో పలు జిల్లాల పేర్ల మార్పు అంశం చర్చనీయాంశమవుతోంది. రామనగర జిల్లాను బెంగళూరు సౌత్గా మార్చాలని డీకే శివకుమార్ ప్రతిపాదన చేసిన మరుసటి రోజే మరో జిల్లా పేరు మార్పు డిమాండ్ మొదలయ్యింది. విజయపుర జిల్లా పేరును బసవేశ్వరగా మార్చాలంటూ మంత్రి పాటిల్ డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్రాన్ని బసవనాడుగా మార్చడంలోనూ ఎటువంటి తప్పు లేదన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 2024 లోక్సభ ఎన్నికల వరకు పదవిలో కొనసాగాలని సీఎం స్టాలిన్ అన్నారు. పార్లమెంటు ఎన్నికలు జరిగే వరకు ఆయన్ను కొనసాగించాలని ప్రధాని కేంద్ర హోంమంత్రిని కోరారు. డీఎంకే ఎన్నికల ప్రచారానికి గవర్నర్ సాయం చేస్తున్నారంటూ స్టాలిన్ సెటార్లు వేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం హంద్రినీవా విస్తరణ పనులు చేపడుతోందని ఫిర్యాదు చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలో చెరువులు నింపేందుకు ఏపీ కొత్త ఎత్తిపోతలకు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిందని ఆరోపించారు. అనుమతులు లేకుండా చేపడుతున్న పనులను నిలువరించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో కొన్నిసార్లు పాత పార్టీలు తమ అజెండాకు కొత్త పార్టీలు సహాయపడతాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. కేజ్రీవాల్ తాను రాజకీయాలు చేయడానికి రాలేదు, మార్చడానికి వచ్చానని అప్పుడే చెప్పారు. చెప్పింది చేశారు. ఇప్పుడు ఆఫ్ను చూసి ఇతర పార్టీలు తమ హామీలను రెడీ చేసుకుంటున్నాయని మాన్ అన్నారు. మహారాష్ట్ర సీఎం షిండేపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు చేశారు. మరాఠా రిజర్వేషన్కు మనోజ్ రజంగే నిరాహార దీక్ష చేపట్టడంపై పవార్ స్పందించారు. జరంగేతో చర్చించి 40 రోజుల్లో పని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. కానీ చేయలేదు. ఎవరూ కూడా తాము నెరవేర్చలేని హామీలు ఇవ్వకూడదంటూ పవార్ హితవు పలికారు. మరో 2.5 ఏళ్లలో టాటా తయారు చేసే ఐఫోన్లను దేశ విదేశాల్లో విక్రయించనున్నారు. ఐఫోన్ల తయారీ కోసం తైవాన్ సంస్థ విస్ట్రాన్కు చెందిన కర్ణాటక ప్లాంట్ను టాటా గ్రూప్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఐఫోన్లను తయారు చేసే తొలి భారత కంపెనీగా టాటా గ్రూప్ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త అకౌంట్ను అందిస్తోంది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ పేరిట లైఫ్ టైం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ప్రారంభించింది. మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు పొందవచ్చని తెలియజేసింది. ఆర్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్దారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మెచ్యూరిటీ కంటే ముందే డబ్బును తీసుకునే వెసులుబాటును కల్పించింది. కోటిలోపు ఉన్న అన్ని బ్యాంకు డిపాజిట్లపై ముందస్తు మెచ్యూర్ విత్డ్రాలను తప్పనిసరిగా అనుమతించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో 5Gని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే 4 లక్షల 5G బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. బ్రాడ్బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంకులో ఉండగా ఇప్పుడు 43వ ర్యాంకుకు ఎగబాకిందని చెప్పారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వించదగిన విషయమని మోదీ కొనియాడారు. పాకిస్తాన్ సాధారణ ఎన్నికలకు పాక్ ఎన్నికల సంఘం ముహూర్తం ఫిక్స్ చేసిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. జనవరి 28న నిర్వహించడానికి పాక్ ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోందని నివేదిక పేర్కొంది. ఇక విషయాన్ని పాక్ ఎన్నికల సంఘం మరో 2 రోజుల్లో సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేసేందుకు సిద్ధమవుతోందని మీడియా ప్రచురించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు దేశ రహస్యాల కేసులో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని, తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సఫారీలు గెలిచారు. సఫారీలు వికెట్ తేడాతో విజయం సాధించారు. మార్క్రమ్ 91 పరుగులతో సౌత్ ఆఫ్రికాను విజయ తీరాలకు చేర్చాడు. సౌత్ ఆఫ్రికా జట్టు గెలవడంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకెళ్లింది. మనకన్నా వాళ్లు ఎక్కువ మ్యాచెస్ ఆడినా కానీ పాయింట్ల పట్టికలో సమానంగా 10 పాయింట్లు సాధించారు. మరోపక్క వారికి నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో వారు తొలి స్థానానికి దూసుకెళ్లారు. దీంతో మనం 2వ స్థానానికి పడిపోయారు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. సిరీస్లో భారత జట్టు హెడ్ కోచ్గా లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ వరల్డ్ కప్తో ముగియనుంది. రామ్ పోతినేని శ్రీలీల జంటగా నటించిన స్కంద సినిమా అక్టోబర్ 27 నుంచి ఓటీటీలోకి రానున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ చిత్రం మరికొద్ది రోజుల తర్వాతే హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కొత్త డేట్ను ప్రకటించనున్నట్లు హాట్స్టార్ వెల్లడించింది.